ఏపీలో రాజీనామా చేసిన ఎమ్మెల్సీల రాజీనామాని శాసనమండలి చైర్మన్ ఎందుకని ఆమోదించట్లేదు? నిర్ణయం తీసుకోవడానికి నెలల తరబడి సమయం ఎందుకు తీసుకుంటున్నారు? శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు స్వతహాగా నిర్ణయం తీసుకుంటున్నారా, లేక ఎవరైనా ఆయన్ని ప్రభావితం చేస్తున్నారా? లేటెస్ట్ గా మర్రి రాజశేఖర్ చేసిన ఆరోపణలతో ఇలాంటి అనుమానాలు ఎన్నో తెరపైకొచ్చాయి. ఏపీ పెద్దల సభలో అసలు ఏం జరుగుతోంది? ఏపీ శాసనమండలిలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. మాకు ఎమ్మెల్సీ వద్దు మహాప్రభు, రాజీనామా ఆమోదించండి అని కొందరు సభ్యులు మొత్తుకుంటున్నా చైర్మన్ వినడం లేదు. పైగా రాజీనామాలను తిరస్కరిస్తుండడం ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది. పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, మరి రాజశేఖర్ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి 6 నెలలు దాటిపోయింది. ఇన్నాళ్లు నిర్ణయం తీసుకోకుండా సైలెంట్ గా ఉన్న మండలి చైర్మన్ 2 రోజుల క్రితం జయమంగళ వెంకటరమణ రాజీనామాను తిరస్కరించారు. దీనికి ఆయన చెప్పిన కారణం రాజీనామా లేఖను తనకు ఇవ్వకపోవడమేనట. మండలి చైర్మన్ మోషన్ రాజు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా మండలి చైర్మన్ వ్యవహరించారంటూ ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఆరోపించారు. జయమంగళ వెంకటరమణ రాజీనామాను తిరస్కరించినట్టుగానే తమ రాజీనామాను కూడా తిరస్కరిస్తారేమోననే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కౌన్సిల్ చైర్మన్ హుందాగా వ్యవహరించాలా, ఒక జడ్జిలాగా నిర్ణయాలు తీసుకోవాలా, ఒక పార్టీ నాయకుడిలాగా పార్టీ వారు బయట నుంచి ఏ రకంగా అయితే చెప్పారో ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఈరోజు మండలి చైర్మన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి వేటు అని చెప్పక తప్పదు. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు నిర్ణయాన్ని మరి రాజశేఖర్ తప్పుబట్టారు. ఏ రూల్ ప్రకారం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. బొత్స రాసిన లేఖ గురించి కూడా ప్రస్తావించారు ఆయన. బొత్స సత్యనారాయణ గారు మీ మీద కంప్లైంట్ చేశాడని చెప్పకుండా ఈరోజు పత్రికల్లో మీరు డైరెక్ట్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే, ఈ యొక్క ఆర్డర్ రాయడానికి బొత్స సత్యనారాయణ గారి యొక్క లెటరు మీకు అవసరం అయిందా? బొత్స సత్యనారాయణ గారి యొక్క లెటరు ఎప్పుడు తీసుకున్నారు? మీరు ఈరోజు తీసుకున్నారా? మరి తీసుకుంటే మాకెందుకు చెప్పలేదు? 2 సార్లు మాకు రాజీనామాల మీద వివరణ ఇవ్వడం కోసం మీరు పిలిచారు కదా మమ్మల్ని. మేము వచ్చాం కదా. మా మీద ఎవరు పిటిషన్ పెట్టారో, ఏమని పెట్టారో మాకు చెప్పకుండా దాచిపెట్టాల్సినటువంటి అవసరం మీకేమొచ్చింది? వైసీపీ పార్టీ విధానాలు నచ్చక ఆ పార్టీని వీడడంతో పాటు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవి వద్దని సదరు సభ్యులు అంటుంటే రాజీనామా ఆమోదించడానికి వచ్చిన సమస్య ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. మీ పార్టీకి ఆల్రెడీ ఒక పేరు వచ్చింది, ఇది గొడ్డల పార్టీ అని తప్ప మరొక పార్టీ కాదు. అటువంటి పార్టీలో ఉండడానికి వెంకటరమణ ఇష్టపడలేదు. అందుకే మేము కూడా బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు మమ్మల్ని వదిలిపెట్టకుండా ఇంకా ఈ రకంగా చేయటం అనేది పద్ధతి కాదు. శాసనమండలి చైర్మన్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అనే ఆరోపణ కూడా చేస్తున్నారు ఆయన.